కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ఉందని మైనార్టీ సెల్ నగర శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం 2200 కోట్లు కేటాయించారని సయ్యద్ అఖిల్ హర్షం వ్యక్తం చేశారు. విద్యా వైద్య రంగానికి పెద్దపీట ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు 12,000 కోట్లు కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం 2262 కోట్లు మరి అత్యధికంగా గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అత్యధికంగా కేటాయించినందుకు మైనార్టీ సెల్ నగర శాఖ ఆధ్వర్యంలో సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా విద్యా వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా మరి పంచాయతీరాజ్తో పాటు పురపాలక శాఖ కూడా 40,000 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 12,000 కోట్లు, దాదాపు పురపాలక శాఖ అంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రామాలు పట్టణాలతో పాటు విద్యా వైద్య రంగాన్ని, అదేవిధంగా మైనార్టీ అందరూ కూడా అన్ని వర్గాలను ఆదుకునే విధంగా కేటాయింపులు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ఈ బడ్జెట్ క్లియర్గా సంకేతాలు తెలియజేస్తూ ఉంది. మరి అన్ని వర్గాలు అందరూ కూడా వైద్యం అనేది ప్రధానంగా ఇవి రెండు అభివృద్ధి చెందితే మరి దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా